సో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. కాకినాడ. హలో నమస్తే మేడం. హలో నమస్తే అండి, మీ పేరు? అయితే రాంబాబు అండి, కాకినాడ. ఓకే అండి, సార్ ఉన్నారు, మాట్లాడండి. మీకు ఏ సందేహాలు ఉన్నా సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ మన యూనివర్సిటీలో బుద్ధి స్టడీస్ సంబంధించి ఏమైనా కోర్స్ అయినా పెడతారా సార్? ఏదండి కరెక్ట్గా వినపడలేదు సార్. మీరు ఇంకోసారి క్వశ్చన్ అడగండి. బుద్ధిస్ట్ స్టడీస్ అండి, బౌద్ధానికి సంబంధించిన కోర్స్ అయినా పెడతారా? ఒకసారి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి కొంచెం స్పష్టంగా మాట్లాడండి. సార్ బౌద్ధానికి సంబంధించిన కోర్స్ అయినా పెడుతున్నారా? మీ వాయిస్ అర్థం కావట్లేదండి. అదే బౌద్ధానికి సంబంధించిన కోర్సు సార్, బుద్ధిస్ట్ స్టడీస్ అండి. బుద్ధిస్ట్ స్టడీసా? ఇప్పటికి లేవండి, భవిష్యత్తులో ఆలోచన చేయాలి. ఓకే ఓకే రైట్. సో మీరు ఎగ్జామ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎగ్జామ్ ఫియర్ ఉన్న వాళ్ళకి మీరు సజెషన్స్ ఇస్తారు, అండ్ కోర్స్ గురించి అండ్ బుక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ పుస్తకాలు మా పాఠాలు చదువుకుంటే టీచర్ బోధిస్తుంటే ఎంత సులువుగా అర్థమవుతుందో అంతే సులువుగా చదువుతుంటే కూడా అర్థమవుతుంది. కాంటాక్ట్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇందులో ఏమైనా అనుమానాలు ఉన్నా, కొంచెం కఠినంగా ఎక్కడైనా అనిపించినా అనుమానాల నివృత్తి కోసం వాళ్ళని సంప్రదించవచ్చు. మాకున్న లిమిటెడ్ కౌన్సిలింగ్ క్లాసుల్లోనే వీటికి సంబంధించినటువంటి అంశాలు బోధిస్తూ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, పరీక్ష ఎట్లా రాయాలి అనే అంశాలు కూడా కౌన్సిలర్ చెప్తారు. రెండోది పీజీలు డిప్లొమాలు అయితే, డిగ్రీలు అయితే అసైన్మెంట్స్ కాకుండా పీజీలకు అయితే అసైన్మెంట్ కూడా రాస్తారు. అసైన్మెంట్ అంటే కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు పరీక్ష రాసే తీరు కూడా అర్థమైపోతుంది ఆటోమేటిక్. సో ఇట్లా విద్యార్థికి అవసరమైనటువంటి అన్ని అంశాలని జోడిస్తుంటాం, వాటికి వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైనా మా దగ్గర ఒక కాల్ సెంటర్ ఉంది, 12 hours పర్ డే పనిచేస్తుంది. అండ్ హెల్ప్ డెస్క్ ఉంటుంది, 8 hours పర్ డే పనిచేస్తుంది. సో స్టూడెంట్స్ నేరుగా ఫోన్లు చేసి వాళ్ళతో వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. అండ్ మెయిల్స్ పెట్టచ్చు, మా ఎగ్జామినేషన్ బ్రాంచ్కి కానీ రిజిస్ట్రార్ ఆఫీస్కి కానీ మామూలుగా యూనివర్సిటీకి కూడా మెయిల్ పెడితే మెయిల్కి రిప్లై ఇస్తాం. సో అన్ని వైపుల నుంచి, ఎందుకంటే రోజువారీ తరగతులకు రారు కాబట్టి మేము ఎంత డిజిటల్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా దగ్గరతనం పెరుగుతుంది కాబట్టి వాళ్ళ ఎక్కడో వాళ్ళ ఇంటి నుంచే వాళ్ళ ఊర్లో నుంచో మాకు అడిగితే మేము సమాధానం వెంటనే ఇస్తాం, వాళ్ళ అనుమానం నివృత్తి చేస్తాం. సో ఆడవాళ్ళు చాలామంది అంటే మ్యారేజెస్ అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత స్టడీస్కి దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ఒకేషనల్ స్పెషల్గా కోర్సెస్ ఏమైనా? మా దగ్గర అమ్మమ్మలు కూడా చదువుకుంటున్నారు, అంటే ఏజ్ లిమిట్ లేదు కాబట్టి చాలామంది ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు. ఇంకా మీకు చెప్తే ఈ మా దగ్గర మేము విమెన్ కోసం వాళ్ళు పిల్లల్ని తీసుకొని వస్తారు, ఫీడ్ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేస్తాం, ఒక అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఉండటానికి ఉమెన్ కోసం ఒక రూమ్ ఉంటుంది, అక్కడ వాళ్ళ పిల్లలకి ఫీడ్ చేయడానికి కూడా అక్కడ ఉంటుంది. ప్రాక్టికల్స్కి అటెండ్ అవుతారు, వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకొస్తారు. పిల్లలు అక్కడ కూర్చోబెట్టుకొని అసలు మీరు మా క్యాంపస్ చూడాలి, ఒరిజినల్ ఆక్సిజన్ ఉంటుంది మా క్యాంపస్లో. మంచి అటవీ ప్రాంతం లాగా ఉంటుంది, బ్యూటిఫుల్ క్యాంపస్. అక్కడ వాళ్ళు తల్లులు ప్రాక్టికల్ క్లాసులకు వెళ్తే వాళ్ళతో పాటు వచ్చిన సహాయకులు ఎవరో పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు మధ్యలో వచ్చి ఫీడ్ చేసుకోవడానికి కూడా ఏర్పాటు ఉంది. విల్ టేక్ ఎవ్రీ కేర్. సో సార్ మీరు ఎలాంటి కంపెనీలతో కలిసి పనిచేస్తారు? అంటే మేము స్పెసిఫిక్గా ఈ కంపెనీ అని కాదు, మేము కొన్ని కంపెనీలను సంప్రదిస్తాం. వాళ్ళకి సపోజ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ కావాలి, మా దగ్గర అవైలబుల్గా ఉంటారు. కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్స్ కావాలి, మా దగ్గర అవైలబుల్గా ఉంటారు. ఫిజిక్స్ వాళ్ళు కావాలి, మా దగ్గర అవైలబుల్గా ఉంటారు. అట్లా ఏ సబ్జెక్ట్ వాళ్ళు కావాలన్నా సరే మా దగ్గర అవైలబుల్గా ఉంటారు. ఆయా కంపెనీలు, నో బార్, ఈ కంపెనీతో సంప్రదించాలని లేదు, ఈ కంపెనీ లేదని కాదు, ఎవరితో అయినా సంప్రదిస్తాము. వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తారు, మేము ఆ ప్లేస్మెంట్ డ్రైవ్లు నడుపుతూనే ఉంటాం. ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటే, ఇప్పుడు రాసి స్టైఫండ్ది వీహబ్ విమెన్ కోసం, తర్వాత రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, అది గ్రామీణ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. మా విద్యార్థులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉచితంగా చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకా కొన్ని సంస్థలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడే చెప్పడానికి బాగుండదు. ఈ 3 ఎంఓఈలు అయిపోయినాయి, వర్క్ నడుస్తుంది, అందుకే నేను చెప్పాను. ఇంకా కొన్ని సంస్థలతోటి మేము ఎంఓఈలు చేసుకోబోతున్నాం. మీకు ఒక మాట చెప్తాను, రాష్ట్రంలో డిగ్రీ లేని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఉండకూడదు అనే ఒక నిశ్చయంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మేము ఎంఓఈ చేసుకున్నాం. వాళ్ళందరూ మా దగ్గర డిగ్రీ అడ్మిషన్లు తీసుకోవచ్చు, ఎవరైనా డిగ్రీ చదవకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే కానిస్టేబుల్ చేరేవాళ్ళు మొదట్లో 10th ఉండేది, మళ్ళీ ఇంటర్మీడియట్. డిగ్రీ ఉండని వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ మేము గ్రాడ్యుయేట్గా చేస్తామని చెప్పి మేము ఎంఓఈ చేసుకున్నాం. సో వాళ్ళందరినీ తీసుకుంటాం. రేపో మాపో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ తోటి ఒక ఎంఓఈ చేసుకోబోతారు, వాళ్ళకి కోర్సులు ఇస్తాం. అట్లా 1 కాదు 2 కాదు, ఎవరికైనా సరే చేయడానికి రెడీ. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం సార్. హలో అండి.
మేడం గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు? నా పేరు సత్య అండి. ఓకే, సార్ ఉన్నారు, మాట్లాడండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా. సత్య గారు చెప్పండి. సార్ ఇది ఇప్పుడు ఓపెన్ డిగ్రీ అయిన వాళ్ళకి మనం ఇది లా చేయొచ్చా సార్? ఇందులో లా లా చేయటానికి బార్ ఏం లేదు. కాకపోతే బార్ కౌన్సిల్ వాళ్ళు డిస్టెన్స్లో చదువుకున్న వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయడానికి కొంత అభ్యంతరం చెప్పి ఉన్నారు. అది ఉత్తరపత్రికలు నడుస్తూ ఉన్నాయి. బార్ కౌన్సిల్ నుంచి కొంత రైజ్ చేస్తే మేము దానికి రాసి ఉన్నాం, అది నడుస్తుంది. ఒక ఎవరో విద్యార్థి కోర్టులో కూడా కేసు వేస్తున్నారు. కొంతమందికి డిగ్రీ అనే కాకుండా బీటెక్, లా ఇలా కోర్సులు చేయాలని ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఫ్యూచర్లో మీరు ఇలాంటి అవకాశాలు కల్పించడానికి? అంటే ఒకటి యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని సబ్జెక్ట్స్ డిస్టెన్స్లో పెట్టడానికి ఉండదు. అంటే ఎక్కువ ప్రాక్టికల్ కాంపోనెంట్ ఉండేటివి కానీ మెడికల్ రిలేటెడ్ ఉండేటి అవకాశం లేదు. బట్ సంప్రదింపులు నడుస్తుంటే మాట్లాడుతూ ఉంటాము, లెక్కలు రాస్తాము, కొన్నిసార్లు అనుమతి వస్తే పెడుతూ ఉంటాం. సో వాటికి ఇది కాదు అని ఉండదు. బట్ లా లాంటివి ఏంటంటే మూట్ కోర్టు అవే ఉంటాయి కాబట్టి వాటికి పర్మిషన్ లేదు. కొన్ని ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాయి వేరే స్టేట్స్లో, మేము కూడా ప్రయత్నం చేస్తాము అవి పెట్టుకోవడానికి, డిప్లొమాలు కానీ డిగ్రీలు కానీ లాంటివి. ఒకటి ఏంటంటే యూనివర్సిటీ అనేది యూజీసీ రెగ్యులేషన్స్ ప్రకారం నడుస్తుంటుంది. సో వాళ్ళకు అనుమతించేటటువంటి ఏ కోర్సునైనా మేము పెడతాము. అండ్ మేము ప్రపోజ్ చేస్తాం, మేము కొత్తగా ఏదో ఈ కోర్సు పెట్టాలనుకుంటున్నాం, ఇప్పుడు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి పెట్టాలనుకుంటున్నాం, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, మేము పెడతాం.